హాయ్. నువ్వు ఇలాంటి వాల్ జంపింగ్లు చేస్తావనే నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నా. ఎందుకులా నా వెంట పడతావు? నచ్చావు కాబట్టి డీటెయిల్స్ కావాలంటే రా, తీరిగ్గా కూర్చుని చెప్తా. చెప్పు. ఆర్డరా? కాదు, ఏదో చెప్తానన్నావుగా. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. వాట్? ఎస్, ఐ లవ్ యూ. ఈ మాట చాలా సార్లు చెప్పావు. అయితే ఈసారి నువ్వు చెప్పు. నేను నిన్ను లవ్ చేస్తే కదా చెప్పడానికి. పోనీ ఇప్పటి నుంచి చెయ్యి. చెప్పగానే చేయడానికి ఇదేమైనా వంట? అసలు నా గురించి నీకేం తెలిసి లవ్ చేసావు? నీ పేరు ప్రియాంక, బీకామ్ థర్డ్ ఇయర్. డిగ్రీ చూసి ప్రేమించావా? మరి నా కాస్ట్ ఏంటో, నా బ్యాక్గ్రౌండ్ ఏంటో, నాకెంత ప్రాపర్టీ ఉందో. హలో, అవన్నీ తెలుసుకుని చేస్తే బిజినెస్ అవుతుంది, తెలియకుండా చేస్తేనే ప్రేమ అవుతుంది. నిన్ను మొట్టమొదటిసారి చూసినప్పటి నుంచే నీ మీద ప్రేమ పెంచుకున్నాను. అప్పుడు నువ్వు మ్యారీడా విడోనా, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా లేడా అని కూడా ఆలోచించలేదు. అసలు ఎప్పుడు చూసావు నన్ను? చెప్పుకో చూద్దాం. జిమ్కి వెళ్ళేటప్పుడా? లేదు. గుడికి వెళ్ళేటప్పుడా? కాలేజ్కి వెళ్ళేటప్పుడా? నో. మరి ఎప్పుడు చూసావు? లైఫ్ స్టైల్ ఒక అమ్మాయిని సెటప్ చేసుకుని తీసుకెళ్తూ నిన్ను చూశాను. వాట్? ఎస్. అంటే నన్ను కూడా అలాగే చూసావా? చచ్చా, పూజ గదికి బాత్రూమ్కి తేడా ఉండదా? ఇలా చెప్పడానికి నీకు సిగ్గు లేదు? నిజం చెప్పడానికి సిగ్గెందుకు? వయసులో ఉన్న కుర్రాడికి కోరికలు సహజం. నేను వద్దన్న ఫ్రెండ్స్ బలవంతం చేశారు, కానీ నేనే తప్పు చేయలేదు. కారణం నువ్వు. నిన్ను చూసిన మరుక్షణం నుంచి నువ్వు నా మనసులో నిలిచిపోయావు. మనసులో నిన్నుంచుకుని మరో అమ్మాయితో తప్పు చేయడానికి నా మనసు ఒప్పుకోలేదు. అంతేకాదు, అప్పటి నుంచి ఇప్పటి వరకు మరే అమ్మాయిని కన్నెత్తి కూడా చూడలేదు. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? ప్రేమకు కావాల్సిన నిజాయితీ. అందుకే నేను చేసిన తప్పు నీకు చెప్పాను. ఇక నన్ను ప్రేమించడం ప్రేమించకపోవడం నీ ఇష్టం. ఆలోచించుకుని రేపు చెప్పు. రేపటి వరకు ఎందుకు? ఇప్పుడే చెప్తాను. నాకు నువ్వంటే ఇష్టం లేదు. నేను నిన్ను ప్రేమించట్లేదు. వద్దు వద్దు, ఈ మాటలన్నీ కోపంతో అంటున్నవి. ఇక్కడి నుంచి రావాలి ఫీలింగ్స్. నైట్ అంతా ఆలోచించుకుని రా. రేపు సరిగ్గా 10:30కి లైఫ్ స్టైల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను. రాకపోతే పై నుంచి దూకి చేస్తావా? చీ 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 చీ. చావటాలు, గెడ్డాలు పెంచుకుని పిచ్చోళ్ళ తిరగటాలు, మందు కొట్టటాలు అవన్నీ ఓల్డ్ ఫ్యాషన్. మనది ఫాస్ట్ జనరేషన్. ఏం చేస్తావు? 10:35 వరకు గెస్ట్ టైం ఇస్తా. అప్పటికి రాలేదనుకో, నీకు టాటా చెప్పేసి మరో అందమైన అమ్మాయిని చూసుకుంటా. వెళ్దామా? ప్రియా, నువ్వు వెళ్ళి జీప్లో కూర్చో, నేను ఇప్పుడు వస్తా. ఎక్కడికి? బేరర్కి టిప్ ఇవ్వడం మర్చిపోయాను, ఇచ్చొస్తా. ఎందుకు అమ్మాయిని ఎలా చూసావు? చూస్తే నీకేంటి? తను నా కాబోయే లవర్. కాబోయే లవరే గాని కాలేదుగా. కాకపోతే ట్రై చేసుకునే రైటు నాకు ఉంది. ఏం కూర్చోవరా? మా ఓనర్ని కొడుతున్నావు? వాడు మీ ఓనరా? మాకే కాదు, ఈ ఓల్ మొత్తానికి ఈయనే ఓనర్. ఓహో, మరి చెప్పారా? నేను ఇంకేవాడు కస్టమర్ ఏమో, ఫర్నిచర్ డ్యామేజ్ అవుతుందని మెల్లగా కొడుతున్నా. అయిపోయారు.
ఇంకొకసారి తన్ని కన్నెత్తి చూసావో కళ్ళు పీకేస్తా. ఖబర్దార్. ఐఎమ్ సారీ. దేనికి? మీ లేడీస్కి ఇలా గొడవలు పడడం కొట్టుకోవటం ఇష్టం ఉండదుగా. ఎవరు చెప్పారు? నాకు ఫైట్లు అంటే చాలా ఇష్టం. నేను ఎక్కువగా యాక్షన్ సినిమాలే చూస్తాను. నిజమా? అయితే ఉండు. చాలే, ఇంకా కొడితే చస్తాడు. అవును, ఎందుకు అలా కొట్టావు? వాడు నిన్ను చాటుగా చూస్తున్నాడు. చూస్తే నీకేంటి? నిన్ను నేను తప్ప మరెవరు చూడకూడదు. అదేంటి? రోజు కొన్ని 100 మంది చూస్తుంటారు నన్ను. ఆ చూడడం వేరు, వీడు నేను వేరే దృష్టితో చూస్తున్నాడు. నీ డ్రీమ్ గర్ల్ ఇంకా రాలేదేంట్రా? 10:30కి రమ్మంటే 10:20కి ఎలా వస్తుందిరా? మనం వచ్చాంగా. రే, మనం అంటే పని పాట లేకుండా బేవర్స్ గా ఖాళీగా ఉన్నాం కాబట్టి వచ్చాం. అసలు వస్తుందంటావా? నాకు డౌటేరా. నీ అబ్బా, వెనకటికి శుభం పలకరా ఎంపైర్ అంటే ఫస్ట్ బాల్ కే సచిన్ అవుట్ అన్నాడంట. నిజంగా అవుట్ అయ్యాడేమో. అబ్బా, అతనెవర్రా? నీళ్ళెవరు క్లవర్ అయి ఉంటాడు. తనకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉండుంటాడు రా. చెప్తే నమ్మని పరిచయం చేయడానికి వెంట పెట్టి తీసుకొచ్చిండు. అందుకే నువ్వెంత వెంట పడ్డా పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వలేదు. హలో, ఎక్కడున్నావు? బయటున్నా. నన్ను ఇక్కడికి రమ్మని చెప్పి బయట ఉండటం ఏంటి? నీకోసం లైఫ్ స్టైల్ లోపల వెయిట్ చేస్తున్నా. త్వరగా రా. నాకు ఇప్పుడు కుదరదు. నో, నువ్వు రావాల్సిందే. నీకో షాకింగ్ న్యూస్ చెప్పాలి. నువ్వు వచ్చే వరకు ఇక్కడే ఉంటా. స్టాప్ 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 స్టాప్. సార్, ఏమీ అనుకోకపోతే కొద్దిగా లైఫ్ స్టైల్ దగ్గర డ్రాప్ చేస్తారా? అర్జెంట్గా వెళ్ళాలి. రండి. $10:35 వరకు గెస్ట్ టైం ఇస్తా. అప్పటికి రాలేదనుకో, నీకు టాటా చెప్పేసి మరో అందమైన అమ్మాయిని చూసుకుంటా. ఆ కన్నీళ్ళు ఏమిట్రా? ఏమిటానా? ఏమైంది? ఏం లేదు. ఏమి లేకపోతే ఎందుకు ఏడుస్తున్నావమ్మా? అసలు ఏం జరిగిందో చెప్పరా? ఏమీ లేదు డాడీ. నాన్న, నేనెంత అడిగినా కారణం చెప్పట్లేదు. మనతో చెప్పకూడదంత కష్టం ఏమొచ్చింది వీడికి? అదే నాకు అర్థం కావట్లేదు.